చేయలేదు. నేను పుట్టడమే గుడ్డివాడికి పుట్టినాడు కాబట్టి అంటున్నమాట. దేవుని మహిమని ద్వారా గణపరచబడును గాక. నీకే శోధన వచ్చినా, సమస్య వచ్చినా, బాధ కలిగిన, వ్యాధులు కలిగిన, ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు సవరణ చేసుకో, నీకు సరి చేసుకో. పాపం నీలో దాచుకుని రోగం ఉంటే రోగం నీలో కాదు, పాపం నీలో ఉంటది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే దాన్ని రిసెప్ట్ చేసుకోవాలి, పర్సనల్ చేసుకోవాలి. ప్రభా అందుకోసం దాని అంటాడు, ప్రభా నిశ్శబ్ద నా పాపములను కడగబడును గాక. నిశ్శబ్ద నా పాపములు కడగబడును గాక. నా పాపమును ఎదటే ఉన్నది ప్రభా, నా పాపం ఎదటే అయ్యా ఉన్నది పుచ్చినది కాబట్టి దీని పావాలంటే అంటున్నమాట, నన్ను కడగబడును గాక, నన్ను శుద్ధి చేయబడును గాక, నన్ను పరిశుద్ధపరచబడును గాక అని దావీదు ప్రలాపించి శ్రమ దినాల్లో ప్రభునందు ప్రియమైన సంగమ ఎంత శ్రమ కలుగుతున్నది నీ జీవితంలో అంత కన్నీరు కార్చబడును గాక. ఆమేన్. జ్ఞాపకం చేసుకుంటున్నమాట. తర్వాత చదువుకుందాం, ఫినిషింగ్ చదువుకుందాం జాగ్రత్తగా. కంప్లీట్ చదవచ్చు. పగలు ఉన్నంత వరకు నన్ను పంపిన వారి క్రియలను ఏం చేయాలంటే మనము పగలు ఉన్నప్పుడు ఏం చేయటానికి మనం ఉంటుందా? మన పగడ సంబంధాలు రాత్రి సంబంధాలు. పగడ సంబంధాలు ఎప్పుడు చీకటి ఉండదు తెలుసా? పగడ సంబంధాలు అనగా ఏంటంటే ప్రభు నిన్న బిడ్డల్లో వెలిగించబడి వారు. హల్లెలూయా. పగడ సంబంధాలు పగటగానే ఉంటారు కానీ చీకటి సంబంధాలు కారట. పగట సంబంధాలు ఎప్పుడు చీకటి క్రియలు ఉంటాయట. కనబడే రహస్యమైన చీకటి క్రియలు ఉంటావు. పగలుగా నువ్వు ఉంటా అనుకుంటున్నా కానీ నీ దృష్టిలో నేను పగలుగా ఉండా అనుకుంటా కానీ నీలో చీకటి ప్రభు చూసి అనుకున్నాడు. హల్లెలూయా. చీకటి నుండి నన్ను వేరు చేయబడిన గాక, వెలుగుతో నింపబడిన గాక, వెలుగుతో నన్ను నింపబడి ప్రకాశం వెలుగుతో నన్ను జీవింప చేయబడిన గాక. అందుకోసం అన్నమాట పగల్లో ఉన్నంత వరకు అంటే మనము పగట సంబంధంగా క్రియలు చేయాలి. పగల పూట ఏం చేస్తామా? చీకటి లేదని చేస్తాం. చీకటి అంటే ఏంటి? కనబడిన రహస్య స్థలము, కనబడిన స్థలం ఇదేం చేసేస్తా. నన్ను చూడలేదు అనుకుంటున్నావు, శారీరంగా నువ్వు మనం అనుకుంటున్నాం చీకటిలో చేస్తున్నాం కదా అనుకుంటున్నాం. చీకటిలో అనుకుంటున్నావు కానీ మాత్రం ప్రభు దృష్టిలో ఎలాంటి వారు మనము పగట సంబంధులమే. అందుకుంటే ప్రభా నీ ముఖ కాంతిలో రహస్య పాపలను కనపడుతున్నవి. నీ ముఖ కాంతిలో ప్రభా నీ చేసే పాపములన్నీ కనబడుతున్నాయి. హల్లెలూయా. పాపములు చేసి వచ్చిన జబ్బు వేరు, రోగం వేరు. ఇతను తప్పు చేయలే, వీళ్ళ అమ్మ చేయలేదు, వీళ్ళ నాన్న చేయలేదు, వీడు చేయలే పరిస్థితులు ఉంటున్నమాట. వీడు చేశాడా, వీళ్ళమ్మ బాబు చేశాడంట ప్రభు అంటున్నమాట. పిచ్చోళ్ళారా, ఎవరూ చేయలేదు కాబట్టి తన కలిగిన అంతత్వం ఏంటంటే తల్లి గర్భంలో నేను గుడ్డివాడు చేశాను కాబట్టి